మళ్ళీ భీకర పోరట, మళ్ళీ భీకర పోరు. ఇరాన్ అమెరికా మధ్య హెలికాప్టర్ కూల్చివేత చిచ్చు. ఇరాన్లోని 20 ప్రాంతాలపై దాడి చేసిన అమెరికా. ప్రతిగా గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడి. మీరు సురక్షితంగా ఉండాలంటే ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళండి. అమెరికా సేనలకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ హెచ్చరిక. ఇరాన్ తగిన మూల్యం చెల్లిస్తుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్. నిన్న మొన్ననే ఒక వార్త వచ్చింది, ఇరాన్ ఇక ఆపేయబోతున్నామని ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఇది ఆగేటట్టు అయితే ఏం కనబడతలేదు. ఇది ఏడు దాకా పోద్ది అన్నది ఇదిగానే కనబడుతున్నది. సో పెద్ద యుద్ధమే జరిగిందట నిన్న. ఇగో ఇజ్రాయెల్ దాడులతో లెబనాన్లో కాలిపోతున్న వాహనాలు. ఇంకొక వైపున ఇజ్రాయెల్ లెబనాన్ మీద అటాక్స్ ఆపలే. మేము ఆపేస్తామని కాల్పుల విరమణని మాట్లాడారు, కానీ అది కూడా ఆగలే. ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడి చేస్తుంది, ఇరాన్ ఇజ్రాయెల్ మీద, ఇజ్రాయెల్ ఇరాన్ మీద. నిన్న ఏకంగా అమెరికా ఇరాన్ మీద దాడి చేసింది. ఇరాను మా మీద దాడి చేస్తారని అమెరికా స్థావరాలు ఎక్కడెక్కడైతే గల్ఫ్ కంట్రీస్లో ఉన్నాయో వాటి మీద దాడి చేసింది. ఇగో ఇరాన్లో 20 ప్రాంతాలపై అమెరికా బాంబులేసింది. జోర్డాన్, బహ్రెయిన్, కువైట్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడి చేసింది. పశ్చిమాసియా మళ్లీ రణరంగమైంది. హోర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా అపాచీ హెలికాప్టర్ను ఇరాన్ మంగళవారం కూల్చేయడంతో దాడులు ప్రతిదాడులతో పర్షియన్ గల్ఫ్ ప్రాంతం అట్టుడికింది. తమ హెలికాప్టర్ను కూల్చివేసినందుకు ప్రతీకారంగా ఇరాన్లోని గగన రక్షణ రాడార్ వ్యవస్థలు, మిలిటరీ కేంద్రాలపైన అమెరికా బాంబుల వర్షం కురిపించింది. దాదాపు 20 చోట్ల దాడులు నిర్వహించింది. జాస్క్, బందర్ అబ్బాస్ పోర్ట్, కేష్ము ద్వీపంలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ఇరాన్కు చెందిన టాస్నిమ్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. అమెరికాకు ఇరాన్ ధీటుగా బదులిచ్చింది. కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లోని అమెరికా మిలిటరీ స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డది. పర్షియన్ గల్ఫ్కు దూరంగా ఇజ్రాయెల్తో సరిహద్దు గల జోర్డాన్ను తాజా ఘర్షణల్లో ఇరాన్ లక్ష్యంగా ఎంచుకోవడం గమనార్హం. జోర్డాన్లోని అమెరికా మిలిటరీ కేంద్రాలపై దాడి చేసింది. ఫిబ్రవరి 28వ తేదీన యుద్ధం మొదలైనప్పటి నుంచి కువైట్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తున్న ఇరాన్ బుధవారం మరోసారి వరుసగా దాడి చేసింది. ఆ దేశంలోని అమెరికాకు చెందిన అల్ ఉదీద్ ఎయిర్ బేస్ పైన క్షిపణి ప్రయోగించింది. వీటిని తమ గగన రక్షణ వ్యవస్థ మధ్యలోనే అడ్డుకొని కూల్చేసినట్లు కువైట్ సైన్యం ప్రకటించింది. బహ్రెయిన్లోని అమెరికా సైనిక స్థావరంపై కూడా ఇరాన్ దాడి చేసింది. అయితే ఇరాన్ దాడుల్లో ఏ మేరకు నష్టం వాటిల్లిందన్నది తెలియరాలేదు. ఇరాన్ దాడులను ఖతార్, యుఏఈ, ఈజిప్ట్ ఖండించినాయి. క్షేమంగా ఉండాలంటే వెళ్ళిపోండి ఇరాన్ అంటున్నది. అమెరికా హెలికాప్టర్ కూల్చివేతను ఇరాన్ సమర్థించుకుంది. ఐక్యరాజ్య సమితి చార్టర్లోని ఆర్టికల్ 51 ప్రకారం తమకు ఆత్మరక్షణ హక్కు ఉందని బుధవారం పేర్కొన్నది. అమెరికన్లు సురక్షితంగా ఉండాలంటే పశ్చిమాసియా ప్రాంతాన్ని వదిలి వెళ్లాల్సిందే అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు కూడా కఠిన హెచ్చరికలే జారీ చేశారు. ఇరాన్ దుందుడుకు చర్యలతో పరిస్థితి సంక్లిష్టంగా మారుతోంది. చర్చలకు ఇరాన్ చాలా సమయం తీసుకుంటున్నది. ఇక ఆ దేశం తగిన మూల్యం చెల్లించుకుంటుంది అని హెచ్చరించారు. దీంతో యుద్ధం మళ్లీ భీకరంగా మారుతుందేమో అన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఏప్రిల్ 2వ వారంలో అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంతో గత 2 నెలలుగా పశ్చిమాసియాలో చెదురుమదురు ఘటనలు మినహా పెద్దగా ఘర్షణలు చోటు చేసుకోలే. అప్పటి నుంచి శాశ్వత శాంతి కోసం 2 దేశాల మధ్య పరోక్ష చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సమయంలో గల్ఫ్ దేశాల్లో పరిస్థితులు కాస్త సాధారణ స్థితికి వచ్చాయి. కానీ తాజా దాడులతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. పర్యాటకం, పౌర విమానయాన రంగాలు తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. మంగళవారం నుంచి సౌదీ, ఖతార్, కువైట్, జోర్డాన్, యుఏఈ, బహ్రెయిన్ తదితర దేశాలకు వెళ్లాల్సిన పలు విమానాలు రద్దయినాయి. మరికొన్నింటిని దారి మళ్లించారు. సో మరి ఇది ఏడు దాకా పోద్దన్నది చెప్పలేని పరిస్థితి. సిచ్యువేషన్ అయితే మళ్ళీ వర్స్ట్గా మారుతున్నది.